అదే భయ్య నేను మీకు చెప్పేది, మీకు ట్రైన్ అవైలబుల్ ఉంది నెల్లూరుకి అనుకుంటే నెల్లూరు ట్రైన్కి వేసేసిండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను తీసుకొచ్చుకుంటాను. టోటల్గా ఈ బండిలో ఏం జరిగిందంటే అక్కడున్న మెకానిక్ కాడ అయితే హెడ్లో సౌండ్ వస్తుందని, హెడ్లో వాల్స్ అయితే చేంజ్ చేయించని చెప్పేసి కస్టమర్ చెప్పాడు. అయితే సౌండ్ కానీ తగ్గదు, అలాగే ఉందని చెప్పాడు. అయితే కస్టమర్ మరొకసారి ఆలోచించి ఆ మెకానిక్కి సెకండ్ టైం ఇచ్చునాల్సింది. ఎందుకంటే ఒక్కసారి ప్రాబ్లం చేయగానే సెట్ అయిపోద్దని కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. అందులో హెడ్లో ప్రాబ్లం కాబట్టి హెడ్లో వాల్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ నాకు కస్టమర్ బిల్లు పంపించాడు. కస్టమర్ బిల్లు చూసినప్పుడు పిస్టన్ రింగ్స్ అనేది దాంట్లో యాడ్ చేస్తున్నారు. అయితే హెడ్లో సౌండ్కి పిస్టన్ రింగ్స్ అనేది ఎందుకు చేంజ్ చేస్తారని డౌట్ వచ్చింది. అదే టైం ఏంటంటే భయ్య ఈ బండికి సెంటర్ కేస్ ప్యాకింగ్ కాడి నుంచి కానీ కొద్దిగా లీక్ వస్తుంది, ఆయిల్ లీక్ అని కరెక్ట్ చెప్పారంటే మీరైతే ఎగ్జాక్ట్గా చేస్తారని కొద్దిగా నమ్మకం అయితే ఉందని చెప్పి కస్టమర్ చెప్పడం జరిగింది. అయితే టోటల్గా ఈ బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది అని మనకు తెలియాలంటే ముందు మనం ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళిపోవాలి భయ్య. ఓకే భయ్య, చూసారు కదా ఈ వెహికల్ అనేది మనకి అనంతపురం నుంచి అయితే ట్రైన్కి రావడం జరిగింది. రైల్వే స్టేషన్ అయితే మనం వెహికల్ తెచ్చుకున్నాం. కస్టమర్తో మనకి ఎలాంటి పని లేదు, అంటే మీరు రావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ బండిలో ప్రాబ్లమ్స్ ఏంటి అయితే మీకు హైలైట్స్ యాడ్ చేస్తా చూడండి భయ్య. ఆ మెకానిక్ ఇలా ఎందుకు చేస్తాడు నాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్య. అయితే ఈ బండిలో బోర్ కంప్లైంట్ లేకుండానే బోర్లో రింగులు చేంజ్ చేశారంట. ఎందుకు? ఇక్కడ చెప్పిన కంప్లైంట్ మాత్రం ఏ మాత్రం క్లియర్ చేయలేదు భయ్య. హెడ్లో సౌండ్ వస్తుందని కస్టమర్ పెట్టాడంట. నాకు తెలిసి తప్పు చేయాల్సిన అవసరం లేదు భయ్య. ఎగ్జాక్ట్గా మీరు ప్రాబ్లం కానీ గెస్ చేయగలిగితే మీరు అడిగిన ఛార్జ్ ఇచ్చేదానికి చాలా మంది రెడీగా ఉంటారు. అయితే ఈ బండి గురించి పెద్ద ప్రాబ్లం అది మీకు చెప్పాలి భయ్య. ఈ బండికి సెంటర్ కేస్ ప్యాకింగ్ అయితే లీక్ వస్తుంది. అదేవిధంగా కొన్ని బాడీ కంప్లైంట్స్ కానీ మీకు చెప్తాను భయ్య. ఓకే భయ్య, చూసారు కదా ఇక్కడ ఏం జరిగింది అనేది తీసి పక్కన పెడితే కస్టమర్ కొన్ని కంప్లైంట్స్ చెప్పిన మనం ముందర నుంచి అయితే వర్క్ అయితే చూసేద్దాం. ముందర ఫోర్క్స్ అయితే సౌండ్ వస్తుంది భయ్య బండికి. ఫోర్క్ అయితే ఓపెన్ చేసాం, ఫోర్క్ అనేది సౌండ్ వస్తుంది కాబట్టి ఫోర్క్ అయితే ఓపెన్ చేసాం. మనం ఫోర్క్ ఓపెన్ చేసాం కాబట్టి పనిలో పనిగా ఫోర్క్ ఆయిల్ కానీ చేంజ్ చేస్తాం. ఆయిల్ సీల్ లీక్ ఉన్నా సరే పనిలో పనిగా ఆయిల్ సీల్ కానీ చేంజ్ చేస్తాం. ఆయిల్ సీల్ లీక్ లేదు కాబట్టి జస్ట్ ఫోర్క్ ఆయిల్ అనేది చేంజ్ చేసి, అంటే మనం ఇప్పిన వర్క్ మీద ఆ ప్లేస్లో ఇంకా మన కంటికి కనబడిన వర్క్ అంతవరకు రెడీ చేసేయడం నా రూల్. అదేవిధంగా ఏంటంటే ఫోర్ కప్లు ఓపెన్ చేస్తాం కాబట్టి ఫోర్క్ ఆయిల్ కానీ డౌన్ చేసి పెట్టాను. అదేవిధంగా దీనికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చాను. ఎడగాని చూసుకుంటే మనకి అయ్యో రామా, ఫోర్ కప్లు యాక్చువల్గా మారు హోండా యూస్ చేయను, హీరో ఫోర్ కప్లు యూస్ చేస్తాను. ఎందుకంటే బాల్స్లు పెట్టే టైము అండ్ శ్రమ తగ్గిపోద్ది. కాస్ట్ పరంగా చూసుకుంటే గ్లామర్ ఫోర్ కప్లు కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ 370. మనకి గ్లామర్ ఫోర్ కప్గా చూసుకుంటే 410 రూపీస్. కాస్ట్ ఎక్కువ, అయితే రిస్క్ తగ్గుతుంది అంతేను. ఇంకా నేనైతే ఎక్కువ ఎక్స్ట్రీమే వాడుతుంటాను, కస్టమర్ బిల్ కాబట్టి మనది ఏముంది ఓకేనా. అందుకని ఫోర్ కప్లు ఇవి. అదేవిధంగా హ్యాండిల్ రబ్బర్లు ఏమవుతుందంటే ఫ్రంట్ డిస్క్ కొట్టినప్పుడు హ్యాండిల్ ఒక పాయింట్ పైకి లేస్తుంది ఓకేనా. 4 రబ్బర్లు వస్తాయి హ్యాండిల్వి రబ్బర్స్ ఓకేనా. ఈ రబ్బర్ కిట్ కానీ చూసుకుంటే 34 రూపాయలు 2 రబ్బర్స్. అదేవిధంగా ఒక క్లచ్ కేబుల్ ఓకేనా, క్లచ్ కేబుల్. అదేవిధంగా ఎక్సలేటర్ కేబుల్ కానీ తెచ్చుకొచ్చాను. ఎక్సలేటర్ కేబుల్ అయితే చేంజ్ చేస్తాను, ఎందుకంటే బండి స్టార్టింగ్ పెట్టాలి కాబట్టి చేంజ్ చేసి స్టార్టింగ్ పెట్టాను. ఇది ఇంకా నెక్స్ట్ ఇంజిన్ గురించి కానీ చూసుకుంటే కస్టమర్ అక్కడ అనంతపూర్లో చేయించాను. మెకానిక్ అనేది 3000 రూపాయలు బిల్ ఇచ్చాడు. అదే షోరూమ్లో చేసే మెకానిక్ అయితే ఇండికాడ బండి చేస్తా అని చెప్పారు. ఓకే భయ్య, ఇక్కడ ఇండికాడ బండి చేస్తే మెకానిక్లే కదా భయ్య, మీరు ఒకసారి ఎగ్జాక్ట్గా మీరు ప్రాబ్లం కానీ చేస్తుంటే నెక్స్ట్ టైం ఈ కస్టమర్ అనేది మీకు ఎంత సపోర్ట్ చేస్తుండ్రు. ఇక్కడ మీరు చెప్పినట్టు అసలు బోర్లో రింగులు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. రింగులు చేంజ్ చేసి అడైనా సెట్ అయిన బండ్లు ఉన్నాయి ఎక్కువ రోజులు. అంటే కస్టమర్ మీద మీకు అంత ప్రేమ ఉందంటే 400 పెట్టి నువ్వు రింగులు వేసే దాని బదులు ఇంకొక 500 కానీ వేసుకుంటే ఫిస్ట్ అనే వచ్చి ఉంటుంది కదా, మనకి బోరే చేసి ఉండొచ్చు కదా. అసలు హెడ్లో సౌండ్ వస్తే నువ్వు బోర్ చేయాల్సిన అవసరం ఉంది భయ్య. అసలు బోర్ ఎందుకు బయట లాగావు? హెడ్లో వాల్స్ వరకు ఓపెన్ చేసుకోవాలి, నీకు బోర్తో ఏం పని? ఓకే, ఏదో ఒకటి చేసేదాన్ని తీసి పక్కన పెట్టి అసలు నీతో ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి భయ్య, మీరు జెన్యూన్ వర్క్ ఉంటే మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ అనేది పెరగద్ది. ఒక్కసారి మీరు ఫ్రాడ్ చేశారంటే వాడు అలాంటోడా అని చెప్పి అంటారు. అయితే మిమ్మల్ని ఎవరు అంటారు భయ్య అంటే నన్ను కానీ అనేవాళ్ళు అంటారు. అయితే ఏ విధంగా అంటారు, వర్క్ విషయంలో నన్ను మాట్లాడరు, బిల్లు ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ దబ్బాడు అని అంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ ఉండి మాట్లాడితే వాళ్ళ గురించి ఎంత మనం ఆలోచించవచ్చు. వాళ్ళకి ఏమి తెలియదు, అమాయకులు, వదిలేసేయండి. ఇప్పుడు టోటల్గా ఈ బండికి అని చూసుకుంటే మీరు బోర్లో రింగులు చేంజ్ చేశారు. అదేవిధంగా హెడ్లో వాల్స్ అనేది వాల్స్ చేంజ్ చేస్తారని చెప్పారు. అదేవిధంగా స్పార్క్ ప్లగ్ కానీ కొత్త వేసని చెప్పి మీరు వేసిన బిల్లే ఇచ్చారు భయ్య. ఇది నేను చెప్పడం లేదు, కస్టమర్ ఇచ్చిన బిల్లుని బట్టి నేను డిఫరెంట్గా చెప్తున్నా. అయితే ఇక్కడ హెడ్లో సౌండ్ అని చెప్పి మీకు ఇస్తే అసలు బోర్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తారు, హెడ్లో సౌండ్ అనేది ఎందుకు క్లియర్ చేయకుండా కస్టమర్కి అనేది హ్యాండ్ ఓవర్ చేస్తే టోటల్గా అసలు ఏంటి భయ్య ఈ బండి గందరగోళం చేస్తారు. కస్టమర్కి బండి మీద ఇంట్రెస్ట్ అయిపోయిందంట. చా దీని అమ్మ జీవితం అనుకున్నానంట. ఓకే, టోటల్గా నెక్స్ట్గా చూసుకుంటే ఈ బండికి సెంటర్ కవర్ ప్యాకింగ్ అయితే లీక్ వస్తుంది. అయితే నేను కస్టమర్కి ఏం చెప్పానంటే ఓకే భయ్య బండిలో హెడ్లో సౌండ్ అయితే వస్తుంది, ఈ బండికి కన్నా బోర్లో రింగులు ఎందుకు చేంజ్ చేస్తాను అనేది నేను బోరు ఓపెన్ చేసి చూస్తానని చెప్పాను. అదే టైంలో ఏంటంటే సెంటర్ కేస్ ప్యాకింగ్ కానీ లీక్ వస్తుంది భయ్య, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి కంప్లైంట్ అంటే అది కానీ మీరు క్లియర్ చేసేయండి, చాలా నీట్గా ఉంటుంది. అయితే మన విషయం ఏంటంటే ఇంజిన్ అంటే హరి అనేట్టుగా అయిపోయింది భయ్య. ఇంజిన్ అంటే హరి కాడిస్తే దానికి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ చేసి ఎగ్జాక్ట్గా రెడీ చేస్తారని అనే నమ్మకాన్ని నేనైతే తెచ్చుకున్నాను. చాలా థ్యాంక్స్ భయ్య, నన్ను నమ్మి బండ్లు ఇస్తున్నాను మీ అందరికీ.
ఓకేనా, నా మీద నమ్మకం పెట్టడానికి. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను. నేను చెప్తా కదా, ఒకే ఒకటి ఛార్జ్ అనేది నేను ఎక్కువ తీసుకొచ్చాను, కానీ మీకు వేసే సామాన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఎంతమంది ఎన్నన్నా సరే సామాన్ విషయంలో కాంప్రమైజ్ కాను. మీరు కావాలని నెల్లూరు టౌన్లో చెక్ చేయండి. హరి ఇంజిన్లో సామాన్ ఒరిజినల్ వాడతారు, లోకల్ వాడతారు, ఏ స్పేర్ వెళ్ళండి. హరి అంటే ఒరిజినల్ అంతే. ఇంజిన్కి బాడీకి కానీ 80% ఒరిజినల్ వాడతా భయ, 20% ఏదో ఎక్కడో లోకల్ వాడతా. అది లోకల్ వాడాలి కాబట్టి వాడతాడు, మామూలుగా అయితే అది కానీ వాడను. ఓకేనా. ఇప్పుడు ఈ బండికి అయితే మీకు ముందర ఫోర్క్లో అయితే చెప్పేసాను. అదేవిధంగా ఏంటంటే ఇంజిన్ బీటింగ్ అయితే తినండి భయ్య. ఫోన్ ఎప్పుడు దగ్గర పెట్టకూడదు, మళ్ళీ ఇంజిన్ చేసిన తర్వాత నేను దగ్గర పెట్టను, ఈ డిస్టెన్స్ పెడతాను. బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే అయితే బండి అయితే డ్రైవింగ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది, చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే. అయితే ఇంజిన్ కానీ నార్మల్గా కానీ చూసుకుంటే ఇంజిన్లో నుంచి టైం ఇంజిన్ సౌండ్ అయితే వస్తుంది. లాస్ట్ టైం మెకానిక్ హెడ్లో వాల్స్ చేసినప్పుడు ఈ టైం ఇంజిన్ టెన్షన్ ఎందుకనేది చేంజ్ చేయకుండా పోయాడు. ఇక్కడ బోర్ అనేది ఎందుకు ఓపెన్ చేశాడు, ఈ సెంటర్ కవర్ ప్యాకింగ్ లీక్ వస్తుంది. అయితే ఈ బండికి టోటల్గా మనం ఇంజిన్ చేయాలి భయ్యా, ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేస్తాం. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ బండి రీడింగ్ కానీ చూసుకుంటే 36,000 అయితే బండిలో ఉంది. అయితే ఈ బండి కస్టమర్ అనేది నేను సెకండ్ హ్యాండ్ కొనిందని చెప్పారు. అయితే బండి అయితే ఒరిజినాలిటీగా ఉంది. అయితే రీడింగ్ 36,000 అయితే ఒరిజినల్ కాదని నా ఉద్దేశం. అయితే ఎందుకంటే క్లచ్ బెల్ అండ్ క్లచ్ అమ్మింగ్ వీల్స్ సౌండ్ అయితే క్రియేట్ చేస్తాయి. దాన్ని బట్టి ఏంటంటే కస్టమర్ మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి ఒక్కసారిగా ఫుల్గా ఇంజిన్ ఓపెన్ చేసి చూడండి. ఇంజిన్ అయితే డౌన్ చేశాను. మెయిన్ ఇంపార్టెంట్గా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం. అంటే ఇంజిన్లో వర్క్ ఉంది కాబట్టి కస్టమర్ పనిలో పనిగా మళ్ళీ మన కాడ పంపించే ఆ ఆలోచన లేకుండా ఒకేసారి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసామని చెప్పాడు. ఆ ప్రాబ్లమ్స్ మనం అయితే బండికి అయితే ఇంజిన్ డౌన్ చేసాం భయ్య. బండి కానీ రెడీగా పెట్టేస్తాం. మనం గోడౌన్లో అయితే బండి పార్క్ చేస్తాం, ఎందుకంటే మన షాప్ అనేది చిన్నది. మన గోడౌన్ కానీ బ్యాక్ సైడ్ మీకు అయితే చూడండి భయ్య, ఇదే మన గోడౌన్. ఆల్మోస్ట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. అంటే వర్క్ అంటే కరెంట్ వర్క్ కానీ బేల్దార్ వర్క్ జరుగుతుంది. నా బండి వెనకాల టైర్ పోయిందని ఎడ పెట్టేస్తాను. కరిజ్మా రిస్టోరేషన్ కోసం, ఎక్స్చేంజ్ కోసం అది పెండింగ్లో ఉంది. ఇంకా ఈ షాప్ రెడీ అయిన తర్వాత ఈ షాప్లో చేద్దాం ఆప్ పెట్టినాను. ఈ బండి అయితే తీసుకొచ్చేది ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ కానీ కరెంట్ వర్క్ కానీ జరుగుతుంది. కరెంట్ స్విచ్ బోర్డులు అవి వేపిస్తున్నాను. ఇది ప్రజెంట్ పార్కింగ్. ఇంకా చాలా వర్క్ ఉంది దీనికి చేపించాల్సింది. అందుకని చేయించిన తర్వాత ఈ షాప్ ఓపెన్ అయితే మనకి ఈ షాప్లో వస్తుంది, చూపిస్తారండి ఈ షాప్. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంజిన్లో మెయిన్ కంప్లైంట్, లాస్ట్ టైం మెకానిక్ కాడ హెడ్లో సౌండ్ వస్తుందని హెడ్ ఓపెన్ చేశాడు, హెడ్లో వాల్స్ మార్చాడు. ఆ మెకానిక్ బోర్ ఓపెన్ చేసి రింగులు వేసాడు. ఆ రింగులు వేయడం వల్ల ఏంటంటే సౌండ్ క్రియేట్ అయిపోయింది. అంటే మనకి క్రాంక్ సౌండ్ అయితే ఎలా వస్తుందో అలా క్రియేట్ అయిపోయింది. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి మెయిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం. ఈ చెమ్మ చూసారా, ఆల్మోస్ట్ లైట్ ఆన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు మెకానిక్ ఇక్కడంతా పీకిక్ వేసాడు. అంటే ఆయిల్ లీకేజ్ ఆపేదానికోసంగా పీకిక్ యూజ్ చేశారు. అయినా సరే 2 రోజులు బాగుంటుందంట, మళ్ళీ వస్తుందంట. అంటే కస్టమర్ చెప్పిందే నేను మీకు చెప్పేది, నా సొంతంగా ఏమి ఉండదు. ఓకేనా. ఇదంతా ఆయిల్ లీక్ వస్తుంది. మళ్ళీ కింద ఆయిల్ లీక్ లేదు, మళ్ళీ బ్యాక్ సైడ్ ఆయిల్ లీక్ ఉంది. ఏదో చూసాను, ఇదే మెయిన్ ఇదే. ఓకేనా. ఇక్కడ 7 నుంచి 7 వరకు ఆయిల్ లీక్. అదే దరిద్రం చూడు. 7 కాకుండా ఇంకేడ ఆయిల్ లీక్ వచ్చినా మనకి కంటికి కనబడదు. అదేందో ఈ స్పాట్లోనే ఆయిల్ లీక్ వచ్చింది, ఈ స్పాటే మనకి బండ్లో కనబడదు. ఇంకెక్కడి నుంచి ఎక్కడి వరకు ఏడ కనబడదు ఇంక మన కంటికి. అది టైం అంటే ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కోసంగా మనం ఇంజిన్ డౌన్ చేస్తాం. అదే ఏంటంటే క్లచ్ బెల్ అండ్ క్లచ్ అమ్మింగ్ వీల్స్ సౌండ్ వస్తుంది. అయితే ఫస్ట్ ఈ హెడ్లో సౌండ్ ఏంది, ఈ బోర్లో రింగులు చేంజ్ చేసి ఏం జరిగింది, పిస్టన్ అనేది ఎలా క్లియర్ చేశాడు, హెడ్లో వాల్స్ చేంజ్ చేశారు లేదా, ఈ టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేశారు లేదా అనేది మనం టోటల్గా ఇంజిన్ ఓపెన్ చేయాలి కాబట్టి భయ్య చూడండి. ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఈ మెకానిక్ విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే హెడ్ టాప్ బీడింగ్ భయ్య. నీ డేర్కి అయితే హెడ్స్ అప్ భయ్య. ఎందుకంటే హెడ్ టాప్ బీడింగ్కి ఎలాంటి ఇంజిన్ పేస్ట్ యూస్ చేయకుండా నాకు నచ్చిన వర్క్ ఏదైనా ఉందంటే హెడ్ టాప్కి పేస్ట్ యూస్ చేయకుండా ప్రతి ఒక్క మెకానిక్ ఇదే విధంగా ఉండాలి, ధైర్యం ఏం చేస్తాదిలే అని చెప్పి. హెడ్స్ అప్ భయ్య ఈ ఒక్క విషయంలో మాత్రం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత సెంటర్ కవర్ ప్యాకింగ్ రాదు కదా, పేస్ట్ ఆడ ఫెయిల్ అవడంతో ఏదో ఒకటి జరిగింది భయ్య. సెంటర్ కవర్ ఆ పేస్ట్ అనేది యూస్ చేసి సెంటర్ కవర్లతో ఎలాంటి స్పేర్ పార్ట్స్ అయితే తెలియదు. ఇంకా నెక్స్ట్ క్లచ్లో కానీ చూసుకుంటే ఇయే భయ్య మనం చేంజ్ చేస్తాం స్పేర్ పార్ట్స్. క్లచ్ బెల్, క్లచ్ అమ్మింగ్ వీలు, టైమింగ్ చైన్ టెన్షనర్, హెడ్ ప్యాకింగ్ కిట్ వస్తుంది, క్లచ్ సెట్, అదేవిధంగా బోరు, హెడ్లో వాల్స్.
అయితే ఇవన్నీ కాదు భయ్య, లాస్ట్ టైం మెకానిక్ ఏం చేశాడా చేయలేదా అనేది పక్క ముందు అది చెప్పండి అని చెప్తారా. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే మనకి కస్టమర్ మెయిన్ రావడానికి రీజన్ కానీ చూసుకుంటే హెడ్లో సౌండ్. లాస్ట్ టైం మెకానిక్కి అదే సౌండ్ మీద లాస్ట్ టైం మెకానిక్ ఇచ్చాడు. ఆ మెకానిక్ హెడ్లో వాల్స్, స్పార్క్ ప్లగ్, ఇంకా బోర్లో రింగులు ఇవన్నీ చేంజ్ చేస్తాను చెప్పి మనకైతే ఒక బిల్ అయితే ఇచ్చాడు. ఓకే, ఆయనకైతే హ్యాట్సప్ చెప్పాను, హెడ్ టాప్ బిల్డింగ్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మన సైడ్ నుంచి ప్రాబ్లం చూద్దాం. అంటే మెయిన్ బండికున్న ప్రాబ్లం చూద్దాం, మెకానిక్ గురించి వదిలేద్దాం. మెకానిక్ గురించి ఏమన్నా ఇంపార్టెంట్ అనుకుంటే చెప్తాను. ఏడగా చూసుకుంటే మనకు ఫస్ట్ హెడ్లో సౌండ్. ఆ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది? మనం సౌండ్ కోసమే ఓపెన్ చేసింది ఈ ఇంజిన్ అంతా తటంగం అంతా ఓపెన్ చేయడం ఓన్లీ హెడ్లో ఆ సౌండ్ కోసమే. అయితే హెడ్లో సౌండ్ కోసం ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేశారని మీకు డౌట్ వచ్చినచ్చు. ఇక్కడ ప్యాకింగ్ లీక్ పోయా. కస్టమర్ ఏం చెప్పారంటే, అన్న మేము మళ్ళీ రాలేము, ఒకేసారి మీ చేతిలో ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసి దాన్ని నీట్గా ఏమేమి పోయి అవి చెక్ చేసి వేసేనా మళ్ళీ ప్రాబ్లం లేకుండా అని చెప్పాడు. కాబట్టి మన ఇంజిన్ ఓపెన్ చేసాం. హెడ్లో సౌండ్ అయితే ఇవన్నీ నేను ఓపెన్ చేస్తున్నాను, హెడ్ కూడా దాన్ని క్లియర్ చేస్తుంటా. అంటే టైమింగ్ చేయను టెన్షన్ నేను ముందే చెప్పా కదా, టైమింగ్ చేయని సౌండ్ వస్తుంది, బట్టనాల గురించి సౌండ్ అని చెప్పేసి అదేవిధంగా హెడ్లో కానీ సౌండ్ వస్తుంది అని చెప్పాను. ఇక్కడ చూడండి, హెడ్లో వాల్స్ అయితే లాస్ట్ టైం వేసారా లేదా అనేది కానీ నేను కానీ మీకు క్లారిటీగా అయితే చెప్పను. నేనైతే వాల్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇక్కడ కానీ చూడండి, ఇప్పుడు మెయిన్ మనం చెక్ చేయాల్సిన పెద్దవాళ్ళు కాదు, మీకు హెడ్లో సౌండ్ వస్తుందని చెప్పాను. చిన్న హాల్ చెక్ చేద్దాం. అయితే వాల్స్ లాస్ట్ టైం కొత్తగా పాతం అంటే నేను చెప్పను భయ్యా, ఓకేనా? నేనైతే కొత్తగా వేస్తున్నాను. ఇక్కడ చూడండి, చిన్న హాలు యూనికాన్ విషయంలో ఎక్కువ, హోండా విషయంలో ఎక్కువ, ఎక్స్ట్రీమ్ కానీ ఏదైనా కానీ చిన్న వాల్స్ ఎక్కువ పోతుంటాయి. చిన్న వాల్స్ కదా భయ్య, చిన్న వాల్ గైడ్. ఇక్కడ చెక్ చేయండి. వాల్ సీటింగ్ చేపిస్తే ఇంత చిన్న మిస్టేక్ ఎలా మిస్ అయిపోయాడు? ఇంత చిన్న ప్రాబ్లం ఎలా మిస్ అయిపోయాడు? అంటే మనం ఓపెన్ చేసింది హెడ్లో సౌండ్ కోసమే కదా. ఆ సౌండ్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, జాగ్రత్తలు కాదు, మనం హెడ్లో సౌండ్ కోసమే తీసుకున్నాం. కస్టమర్ ఇచ్చింది హెడ్లో సౌండ్ వస్తుందని అక్కడ కేర్లెస్ చూపిస్తే ఎలా మనం? ఇప్పుడు మన కస్టమర్ ఏ ప్రాబ్లం మీద ఇచ్చాడో ఆ ప్రాబ్లం మీద ఫుల్ దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, చిన్న వాల్ గడి అనేది పోయింది, దీన్ని పట్టించుకోలేదు, ఓకేనా? ఇక్కడ కానీ చూసుకుంటే చిన్న వాల్ గైడ్, వాల్ సెట్ అయితే మనం ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ బోర్లో రింగులు మార్చా అని చెప్పారు కదా, రింగులు మార్చారా? ఏడైతే నాకు రింగులు మార్చినట్టుగా అయితే అనిపించలేదు భయ్య, బహుశా మార్చవచ్చు, వీళ్ళకి వచ్చాగో. ఇక్కడ కానీ చూసుకుంటే రింగులు మార్చడం నాకేం అనిపించలేదు. పిస్టన్ సైడ్ నుంచి కార్బన్ కానీ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడంతా కార్బన్ లేదు. ఇక్కడ కానీ చూసుకుంటే రింగులు ఉషా రింగులు అయితే ఉన్నాయి, స్టాండర్డ్ రింగులే ఉన్నాయి, ఓకేనా? ఉషా రింగులే ఉన్నాయి, స్టాండర్డ్ రింగులే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను రింగ్ పెట్టి చెక్ చేశానట, ఓకే, రింగ్ పెట్టి చెక్ చేశాను. అయితే ఇప్పుడు దీనికి బోర్ చేయాలంటే బోర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ప్రెజెంట్ రీడింగ్ కానీ చూసుకుంటే 36,000 ఉంది. ఆల్మోస్ట్ మనం క్లచ్ బెల్ అంటే క్లచ్ అమ్మింగ్ వీల్ చేంజ్ చేస్తాం దీనిలో. దాన్ని బట్టి చూస్తే బోర్ చేసేయడం మంచిది అనేది నా ఉద్దేశం. అందుకని బోర్ అయితే చేయొద్దని ఫిక్స్ అయ్యాను. అదే టైంలో ఏంటంటే, ఇక్కడ కానీ మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ట్యాచ్ ఆన్ చేస్తాను, ఆన్లైన్ ఉందా? ఓకే, ఇక్కడ చూడండి, బోర్ సీజ్ అయింది. మీకేం అంత క్లారిటీ కనబడలేదు, జస్ట్ 1 సెకండ్ కెమెరా దొరుకుతాను. ఓకే బై, చూడండి, బోర్ అనేది లోపల సీజ్ అయింది. మీకు కెమెరాగా లైన్స్ కానీ కనబడకపోయే. ఇక్కడ చూడండి, లైన్ కనబడుతుందా? సే చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఆ లైన్స్ కనబడుతుందా? బోర్ సీజ్ అయింది లైట్గా, ఓకేనా? లైట్గా సీజ్ అయింది. అయితే మనం ఓపెన్ చేసాం కాబట్టి పనిలో పని చేసేద్దాం. కస్టమర్ ఏం చెప్పాడు, ప్రాబ్లం ఏమన్నా మీకు డౌట్ అనిపిస్తే చేసినని చెప్పాడు. ఇక్కడ బోర్ అయితే సీజ్ అయింది, ఓకేనా? ఇక్కడ కార్బన్ కానీ చూడండి, ఎంత కార్బన్ ఉంది. ఆల్మోస్ట్ బోర్ కూడా దీనికి సౌండ్ వస్తుంది, ఓకేనా? బోర్ కూడా సౌండ్ వస్తుంది, చూడండి, సీజ్ అయిపోయింది. ఓకే, లాస్ట్ టైం రింగులు చేంజ్ చేస్తారు లేదంటే మనకు అనవసరం, బోర్ అయితే చేద్దాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంది, బండి మనం ఇంజిన్ ఓపెన్ చేసాం కాబట్టి బండిలో అమ్మింగ్ సౌండ్ వస్తుంది. చూడండి, క్లచ్ బెల్ అంటే క్లచ్ అమ్మింగ్ అయితే చేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు రన్నింగ్లో అమ్మింగ్ సౌండ్ వస్తుంది, ఓకేనా? అదేవిధంగా క్లచ్ బెల్ రబ్బర్స్ కనిపడినాయి. ఇంకట మనం సెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి చూడండి, మేము లాస్ట్ టైం ఒక హైదరాబాద్ కరిజ్మా వెహికల్ ఓపెన్ చేస్తే మా ఎగ్జామ్ ఏంటంటే 70,000-80,000 తిరిగితే అంటే మార్కింగ్ పడద్దని. ఓకే, నీకు అమ్మింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి చేంజ్ చేద్దాం, ఓకేనా? అదేవిధంగా మెయిన్ బట్టనాలు కొడుతుందని చెప్పా కదా నేను, టైమింగ్ చేయను. మనకి ప్రాబ్లం ఉన్న దాని మీద నేను ఎక్కువ దృష్టి పెడతాను. అందుకని ఏంటంటే టైమింగ్ చేయను టెన్షనరు, టైమింగ్ చేయను టెన్షనరు చాలా వెహికల్స్లో యూనికాన్కి, షైన్కి, ఎక్స్ట్రీమ్ని యూస్ చేస్తున్నారు భయ్య. యూస్ చేయకండి, ఓకేనా? రేట్ ఎక్కువైనా సరే హోండాదే యూస్ చేయండి,
ఓకేనా. సేమ్ కలర్ రాపినా సరే మనకి స్టన్నర్ది వస్తుంది, స్టన్నర్ది యూస్ చేయండి. అంతేగాని సేమ్ కలర్లో ఎక్స్ట్రీమ్లో వస్తుంది కానీ ఎక్స్ట్రీమ్ది మాత్రం యూస్ చేయకండి, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదేవిధంగా టైమింగ్ చేయను, ఇంకా ప్యాకింగ్ కిట్, క్లచ్ అసెంబ్లీ. కస్టమర్ మనకి పికప్ సైడ్ నుంచి ప్రాబ్లం చెప్పలేదు కాబట్టి నేను అబ్జర్వేషన్ చేశాను. ఎడగా చూసుకోండి, చిన్న హబ్బు ఇక్కడ చెప్ప కనబడుతుంది మీకు, తీసాయి ప్లస్ ప్లేట్లు ఇంకా తీసామంటే వేయాల్సిందే కదా. పెద్ద హబ్బు చూసారా, అయిపోయింది, తీసేయి. ఇది లెక్క. ఇంకా టోటల్గా ఇంకా ఇంజిన్లో ఇంకేమైనా మారుస్తారంటే ఇంజిన్లో ఇంకేం మార్చలేదు భయ్య. మొత్తం ఒక ఫుల్ ఇంజిన్ అయితే మనం ఎలా బిగిస్తాం అలా క్లీన్ చేసుకొని దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని ఈ లేతులు వేసి లేతులు రెడీ అయిపోయిన తర్వాత చూడండి భయ్య. చూడండి ఇంజిన్ సౌండ్ అయితే టోటల్గా అయితే క్లీన్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కింద ఓపెన్ చేసినా సరే మనం ఫిట్టింగ్ అనేది ఫుల్ ఇంజిన్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంజిన్ ఓపెన్ చేసామంటే ఇంకా కస్టమర్తో మనం మాట్లాడుకొని భయ్య ఒక్కసారిగా ఇంజిన్ ఓపెన్ చేశారు కాబట్టి బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి అని నేను చెప్తాను, అది ఎవరికైనా సరే. ఓకేనా. ఎక్కడికైనా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంజిన్ కేసులు బోర్ అని హెడ్ అన్ని లేతించి వచ్చేసి అదేవిధంగా కేసులు కానీ మొత్తం క్లీన్ చేసుకునేసాం. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కానీ తీసుకొచ్చేసాం ఈ బండికి కావాల్సింది. అయితే ఈ బండికి నేను స్పేర్ పార్ట్స్ ఏం తెచ్చాను ఏందని చూపిస్తాను. మనం క్రాంక్ అయితే ఎలాంటి ప్రాబ్లం చెప్పలేదు, ఎందుకంటే ఈ బండికి క్రాంక్ సౌండ్ లేదు. మనం సెంటర్ కవర్ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కింద ఓపెన్ చేసాం. ఓకేనా, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కింద ఓపెన్ చేసాం. అయితే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కింద ఓపెన్ చేసినప్పుడు నేను ప్రాబ్లాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్పేర్ పార్ట్స్ అనేది యూస్ చేయాలి అనేది నేను డిపెండ్ అవుతాను. ఆల్మోస్ట్గా చూసుకుంటే ఇక్కడ బోరు, ఇక్కడ పిస్టన్ ఉంది, ఇక్కడ ఉషా రింగ్స్ ఉన్నాయి, హెడ్, ఇక్కడ ఒరిజినల్ వాల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి లేత్ నుంచి చేయించిన ఆ రెండు చేయించాం. హెడ్లో గైడ్లు కానీ మేము ఇందాక చూపించే టైం వేస్ట్ చేయకండి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు యూస్ చేస్తున్నారు, మనకి యూనికాన్కి వచ్చే ఒరిజినల్ ఇంజిన్ పేస్ట్ అనేది ఈ విధంగా ఒక తీగలా ఉంటుంది. అంటే కొద్దిగా ఆరిందంటే ఈ విధంగా వచ్చేస్తే మనం 666 ఏదో వాడుతాం, ఆ 666 అనేది ఈ విధంగా రాదు. 666 అనేది ఓకే పేస్ట్ చేసామంటే వేసాం, కొన్ని ప్లేస్లో అదే వేయాలి తప్పదు, ఎందుకంటే ఇది వేసామంటే గలీజ్ కనబడుతుంది. అయితే యూనికాన్ విషయంలో ఇదే యూస్ చేయాలి, అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యూస్ చేయాలని కదా భయ, ఈ కలర్ పేస్ట్ యూస్ చేయాలని నేను చెప్తున్నాను. అందుకని నేను ఏం చేశానంటే 140 అనుకుంటాను, 140 పెట్టి ఈ పేస్ట్ అయితే కొనుక్కొచ్చాను. ఏది కాస్ట్ అది 140 రూపీస్ 10 grams ఇంజిన్ పేస్ట్ అది తీసుకొచ్చా. ఎందుకంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం, అక్కడ మళ్ళీ కస్టమర్కి రిపీట్ కాకూడదు. అంటే కస్టమర్ రిపీట్ కాదు కదా, మనకి మళ్ళీ ప్రాబ్లం మనం ఫేస్ చేయకూడదు. ఇప్పుడు ఈ బండి ఓపెన్ చేసాం, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వస్తే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. అంటే ఒక ప్రాబ్లం మీద కస్టమర్ నాకు ఇచ్చేసాడు, నువ్వు ఏం చేస్తావచ్చే నాకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఆగిపోవాలని చెప్పాడు. అదే టైంలో నువ్వు ఇంజిన్లో ఏం మారుస్తావు మార్చుకో, నాకు మళ్ళీ ఇంజిన్ సైడ్ నుంచి కంప్లైంట్ రాకూడదని చెప్పాడు. అది నేను ఏమైనా మార్చుకోవచ్చు. ఓకేనా, ఏ విధంగా మార్చుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ పేస్ట్ తీసుకొచ్చాను. అదేవిధంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్యాకింగ్ కిట్ అయితే తీసుకొచ్చాను. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే క్లచ్ అసెంబ్లీ. ఓకేనా, క్లచ్ అసెంబ్లీ చూసుకుంటే 1752 రూపాయలు. చాలామంది నేను నాకు చూపించాను కదా మీకు స్పేర్ పార్ట్స్. క్లచ్ అసెంబ్లీ అంటే మీకు చాలా వీడియోస్లో చూపించుంటాను. అసెంబ్లీకి వస్తుంది, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, హబ్బులు ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ఈ బండికి మీకు చెప్పాను, ఈ కస్టమర్ అనేది సెకండ్ హ్యాండ్ బండి కొన్నాడు. అదేవిధంగా ఏంటంటే ఏదైతే ఈ క్లచ్ బెల్ ఉందో క్లచ్ బెల్ అనేది అమ్మింగ్ సౌండ్ వస్తుందని చెప్పేసి క్లచ్ బెల్ కానీ కొనుక్కొచ్చాను. 1634 రూపాయలు క్లచ్ బెల్. ఓకేనా, ఇది క్లచ్ బెల్. అంటే మళ్ళీ అమ్మింగ్ సౌండ్ రాకూడదు, కస్టమర్ నువ్వేం చేస్తావు చేసుకో అన్నాడు. మన మీద వదిలినప్పుడు ఏంటంటే మనం దానికి ఎంతవరకు అవసరం అంతవరకు చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇంజిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటే కదా మనం చూడాల్సింది. అంటే ఇప్పుడు ఆయిల్ లీకేజ్ వస్తుంది కదా, ఈ ఆయిల్ లీకేజ్కి పేస్ట్ ఒకటి, అదేవిధంగా హెడ్లో సౌండ్ కదా, వాల్స్ ఒకటి, బోర్కి మనకి ఏం కంప్లైంట్ లేదు కదా, ఇంకేం మార్చబలే. 140 రూపాయలు ఇంజిన్ పేస్ట్, 550 రూపాయలు వాల్స్, లేదుకు ఒక 250 రూపాయలు ఆడికి అయిపోయింది. ఇదే స్పేర్ పార్ట్స్ మామూలుగా అయితే చేసే మెకానిక్. మనం అటు కాదు, ఒక్కసారిగా మనం ఇంజిన్ ఓపెన్ చేసాం, ఇంజిన్లో అది ఎంతవరకు పోయిందో అంతవరకు ఒకేసారి వేసుకోమని చెప్తాం. ఆ విధంగా ఏంటంటే ఇది. ఆ విధంగా క్లచ్ బెల్లు, అదేవిధంగా క్లచ్ అమ్మింగ్ వీలు ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చాను. మనకి హోండాలో వచ్చేటప్పటికి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉండేది. 545 ఇది. మనకి యూనికాన్కి వచ్చేటప్పటికి ఏంటంటే 645 ఉండొచ్చు, 100 రూపాయలు ఎక్స్ట్రా ఉండొచ్చు. మనం ఏదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా నెక్స్ట్గా చూసుకుంటే టైమింగ్ చేయని విషయంలో ఏంటంటే మనకి ఎక్స్ట్రీమ్కి అదేవిధంగా యూనికాన్ ఒకటే ఉంటుంది. అయితే యూనికాన్ విషయంలో యూనికాన్ టెన్షనర్ యూస్ చేయాలి, ఎక్స్ట్రీమ్ టెన్షనర్ యూస్ చేస్తే తర్వాత ఉంటుంది మీకు. ఓకేనా, నెక్స్ట్గా చూసుకుంటే టైమింగ్ చేయను ఒకటి. ఓకేనా, నెక్స్ట్గా చూసుకుంటే ఎన్జీకే స్పార్క్ ప్లగ్. ఈ బండికి అది ఏ బండిగా నేను ఎన్జీకే ప్లగ్గే వాడతాను, మైకో వాడను. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఒక ఆయిల్ డ్రై బోల్ట్. దీని ఆయిల్ డ్రై బోల్ట్ ఏదో వేస్తున్నారు, ఏది పల్సర్తో ఏదో వేస్తున్నారు, అందుకని ఆయిల్ డ్రై బోల్ట్ అయితే ఒకటి తెచ్చాను. ఇది సామాన్ అయితే మనం బండికి తెచ్చిన సామాన్ తక్కువే ఉన్నాయి, అయితే అన్ని కాస్ట్లీ ఐటమ్సే.
ఇంకా బోర్ అంటావా, ఇది లేతులనే రెడీ చేపించేస్తాం. పిస్టన్, వాల్స్, హెడ్ లేతులని చేపించేస్తాం. వాల్స్ ఏడు ఉన్నాయి. ఇంకా దీనికి కొన్ని సామాన్ కానీ తెచ్చుకోవాలి. న్యూట్రలైట్ స్విచ్ ఒకటి పోయింది, న్యూట్రలైట్ స్విచ్ తెచ్చుకోవాలి. ఈరోజు సండే కాబట్టి షాపులు లేవు. మనం సండేకి ఇంజిన్ బిగిస్తే ఇంజిన్ అయితే ఓపెన్ చేసి ఇంజిన్లో ఎంతవరకు సామాన్ పోయి అంతవరకు నేను కస్టమర్కి అయితే చెప్పేసి ఆ సామాన్ అన్ని చేంజ్ చేసి, అదేవిధంగా బ్యాక్ సస్పెన్షన్ బుష్లో అయితే లైట్గా షేక్ ఉంది. కస్టమర్ ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం మీరు అక్కడ బండి చేశారు కదా కడప బండి, డబల్ బేరింగ్ వేసి ఆ విధంగా నా బండికి కానీ డబల్ బేరింగ్ వేసేసేయండి భయ. చూడండి వీలైతే ఓపెన్ చేశాను. వీల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కస్టమర్ ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం మనకి ఏదైతే కడప బండి కానీ లేకపోతే కరిజ్మా విషయంలో కానీ మనం ఏదైతే డబల్ బేరింగ్ యూస్ చేస్తున్నామో డబల్ బేరింగ్ ఈ తర్వాత చూద్దాం. ఫస్ట్ చైన్స్ ప్యాడ్ చూడండి భయ. చైన్స్ ప్యాడ్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ దీనికి హోండా ఒరిజినల్ అయితే వాడినారు. నేను కానీ చూసుకుంటే హీరో ఒరిజినల్ ఎక్కువ వాడతాను. ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ కానీ చూసుకుంటే చాలామంది మెకానిక్లు హోండా బండికి హోండానే బాగుంటుంది, హీరో బండికి హీరోనే బాగుంటుంది అంటారు. నేను ఇక్కడ ఏది బాగుంటుందని నేను లెక్కలో తీసుకోను. అంటే హోండా బండికి హోండాని యూస్ చేయాలి, హీరో బండికి హీరోని యూస్ చేయాలా అనే లెక్కలో కదా నేను ఎప్పుడు ఏది తీసుకోను భయ. ఇదే కాదు, అది దేని విషయంలో అయినా సరే ఇది బాగుంటుంది హోండా బండికి. ఇప్పుడు సపోజ్ చూడండి కేబుల్ గైడ్ విషయంలో ఏంటంటే నేను ఎక్కువ షైన్ కేబుల్ గైడ్ యూస్ చేస్తుంటా. అది షైన్ కానీ పల్సర్ కానీ అది స్పెండర్ కానీ హెచ్ఎఫ్ఎక్స్ కానీ దేనికైనా సరే ఓన్లీ నేను షైన్ కేబుల్ గైడ్ మాత్రం యూస్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో బెనిఫిట్ దాంట్లో ఉంది కాబట్టి నేను దాన్ని యూస్ చేస్తుంటా. అదేవిధంగా ఏంటంటే చైన్స్ ప్యాడ్ విషయంలో కానీ నాకు ఈ బండికి ఇదే యూస్ చేయాలని రూల్ లేదు. అయితే ఇక్కడ చైన్స్ ప్యాడ్ అయితే చెక్ చేయండి భయ్య. చైన్స్ ప్యాడ్ అయితే సూపర్గా ఉంది, ఓకేనా, సూపర్గా ఉన్నాయి చైన్స్ ప్యాడ్లు. అసలు దీంట్లో వచ్చిన కంప్లైంట్ ఏంది ఒకసారి చూడండి. ఇది మనం బండికి ఓపెన్ చేసే ముందు ఎడైతే చూడండి ముందర పక్క అయితే పట్టుకోవడం చైను, ఓకే, వెనకాల నుంచి చూడండి. ఈ ప్లే వచ్చిన వల్ల ఏంటంటే సౌండ్ లూజ్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. లూజ్ సౌండ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనం బండికి ఇంజిన్కి ఎంత ఖర్చు పెట్టి బాడీ మీద ఎంతో ఖర్చు పెట్టందే మనకి నిద్రపడదు కదా. అందుకని ఏంటంటే కస్టమర్కి ఫ్రీ డ్రైవింగ్ రావాలి, చైన్స్ ప్యాడ్ లూజ్ సౌండ్ క్రియేట్ చేస్తుంటే మళ్ళీ కస్టమర్ డిసప్పాయింట్ అవుతాడేమో అని చెప్పేసి మనం లెక్కలో తీసుకుంటాం. ఆ విధంగా ఏంటంటే కస్టమర్కి చెప్పాం ఇది ప్రాబ్లం అన్నా చేంజ్ చేసుకున్నాను, చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇదే వాడుకుంటానన్నా వాడుకోవచ్చు అనేది కస్టమర్ చెప్పాను. ఓకే భయ్య మార్చేసింది, దాంట్లో ప్రాబ్లం లేదని చెప్పాడు. ఓకే, ఇక్కడ చైన్స్ ప్యాడ్ నేను హీరో ఎందుకు యూస్ చేస్తున్నాను అనేది కానీ చూసుకుంటే మనకి హోండాలో కానీ చూసుకుంటే చైన్ డిఐడి వస్తుంది భయ్య. ఈ చైన్ చూడండి హోండాలో కానీ చూసుకుంటే మనకి డిఐడి వస్తుంది. అబ్జర్వేషన్ చేయండి, డిఐడి వస్తుంది. ఈ డిఐడి అనేది ఒకప్పట్లో చెప్పుకోవాలంటే చాలా చీప్ కంపెనీగా చూసేవాళ్ళం మనం. ఏ విధంగా డిఐడి టైమింగ్ చైన్లో వస్తుంటాయి మనకి స్పెండర్ గైడ్లకి, ఓకేనా. అప్పుడు ఇక్కడ మనకి హీరోలో కానీ చూసుకుంటే రోలాన్ చైన్ వస్తుంది భయ్య. మనకి రోలాన్ ఏంటంటే మంచి బ్రాండు, అసలు చైన్ క్వాలిటీ దానికి దీనికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే క్వాలిటీ, ఇప్పుడు చూడండి ఇది రోలాన్, ఇది చైన్, ఈ క్వాలిటీ చైన్ చూడండి ఎట్టుంది, ఇది దట్టంగా ఉంది, వయసులో ఉన్న పిల్లలు ఉన్నట్టుంది. ఇది ఎలా ఉంది చూడండి, వీక్గా ఉంటుంది చైన్. ఇది నాకు నచ్చింది, ఇదే గుల అంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఫిట్గా ఉంటుంది. వేసామంటే వేసిన రోజులు పని చేసిన రోజులు కథక్కని పని చేస్తుంది. ఇదే వేసామంటే వేసాం అన్నట్టు ఉంటుంది. హోండా బండికి వేసామని చెప్పేసి చాలామంది దీన్నే లైక్ చేస్తారు. నా షాప్కి వచ్చే బండ్లు ఏంటంటే నేను నా బండికి ఏదైతే యూజ్ చేస్తాను నా కస్టమర్ బండికి అది యూజ్ చేస్తాను. కొంతమంది తప్పుగా అనుకుంటారు, కొంతమంది ఏరే విధంగా అనుకుంటారు, కొంతమంది ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు. ఒకరితో మనకి పని లేదు, మనల్ని నమ్మి పంపించిన కస్టమర్కే మనం ఇంపార్టెంట్ చేయాల్సింది, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఏంటంటే హోండా బండికి నేను హోండా చైన్స్ కిట్ వాడిని ఎక్కువ. కరిజ్మా కానీ యూనికాన్ కానీ ఎక్స్ట్రీమ్ కానీ ఏ బండికి నేను ఎక్స్ట్రీమ్ చైన్ కిటే వాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రోలాన్ చైన్ వస్తుంది, చైన్స్ ప్యాడ్ హెవీ వస్తుంది. మనకి హోండా లాగా డిఐడి చైన్ అయితే రాదు. ఇది చాలా లోకల్ భయ, ఒరిజినల్ ఇస్తామని చెప్పి బ్రాండ్ అనుకోవాల్సింది చెప్తే డిఐడి. దీనికని చూసుకుంటే ఐఎఫ్బి వస్తుంది, బ్యాక్ స్ప్రాగ్ అని చూసుకుంటే ఇది వద్దులేండి భయ్య, వదిలేండి. ఎక్కువసేపు చెప్పామనుకో ఒకరిని తక్కువ చేసినట్టు అయిపోతాడా అది. ఇంకా నెక్స్ట్ స్టే బుష్లు ప్లే అది చూడండి. కస్టమర్ ఏం చెప్పంటే అన్న లాస్ట్ టైం ఇది ఒక కరిజ్మా వీడియో చూసాను, దాంట్లో 4 బుష్లు వేస్తారు కదా, ఆ విధంగా ఏంటి దీనికని చెప్పాడు. చూడండి ప్లే చూడండి, ఆల్మోస్ట్ బుష్లు అయితే షేక్ ఉన్నాయి. ఇది కానీ చూడండి, ఓకేనా. ఇక్కడ కానీ చూసుకుంటే నేను ఐరన్ బుష్లు 2, ఓకేనా, బేరింగ్లు వచ్చి 4, ఓకేనా. కస్టమర్ చెప్పినాడు కాదు, కస్టమర్ అన్న స్టే బుష్లు పోయినాయి మార్చేస్తా అంటే సరే ఓకే అంటే నేను చేసే పని కానీ ఇదే. అంటే మనకి కస్టమర్ చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఏం చెప్పాడంటే ముందుగా నాకు 4 బుష్లు అయ్యి స్టేక్ అని చెప్పాడు. కస్టమర్ చెప్పున్నా చెప్పకపోయినా మనం చేసే విధానం మాత్రం ఇదేను. మీకు చెప్తుంటా కదా లాస్ట్ టైం కడప బండ్లో కానీ బిల్లు ఎంత అవుతుందో నాకు తెలీదు, సామాన్ మాత్రం ఏది యూస్ చేయాలో అదే యూస్ చేస్తాను.
ఓకే భయ్య, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మనం బండిలో వర్క్ అని చూసుకుంటే ముందర 4 కప్పులు కానీ 4 కాయలు కానీ, అదేవిధంగా ఏంటంటే బ్యాక్ చైన్స్ ప్యాకెట్లు కానీ, స్టే బుష్లు కానీ, బాడీ మీద ఉన్న వర్క్ అయితే ఇండికేటర్ ప్లాస్టర్ కానీ ఇలాంటి వర్క్ అయితే కొన్ని చేసాం. ఆల్మోస్ట్ బాడీ ఎవ్రీథింగ్ ఓకే, రన్నింగ్ అని ఓకే. ఆల్మోస్ట్ BS4 వెహికల్ కాబట్టి పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. కస్టమర్కి ఏంటంటే ఒక అనీజీ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న మెకానిక్ ఇక్కడ హెడ్ ఓపెన్ చేయించాడు. ఆ వాల్ సౌండ్ అనేది, వాల్ గైడ్ పోయి సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ అనేది డిసప్పాయింట్ అయిపోయి ఇంక ఇక్కడ కాదు హరిగడ పంపించాలనేది ఫిక్స్ అయ్యే బండి అయితే మన గడ పంపించాడు. ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని చూసేయండి. ఈ బండి కానీ ఖర్చు కానీ మీకు అయితే చెప్పేస్తాను. ఇంజిన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మనం బండికి ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసాం కానీ మనం చేసింది 80% కింద తీసుకుంటే ఆల్మోస్ట్ దీంట్లో క్లచ్ బెల్ అని క్లచ్ అమ్మింగ్ వీల్ కానీ చేంజ్ చేస్తాం. ఈ బండి కానీ బిల్లు కానీ చూసుకుంటే టోటల్ బిల్లు 19,820 రూపాయలు ఏమైంది. ఓకేనా, 19,820 రూపాయలు బండికి బిల్ అయితే అయింది. ఇది టోటల్గా అయితే ఇంకా మళ్ళీ కస్టమర్ అనేది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి అనంతపూర్ పోవాలి కదా ఈ వెహికల్, ఆ ఛార్జీ కానీ పెట్టుకోవచ్చు.